పంజాబీ డ్రెస్ ప్యాంట్ని ఆది ప్యాంట్ కొలతలతో ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఆది ప్యాంట్ కొలతలతో కట్ చేసేటప్పుడు ఇక్కడ ఆది ప్యాంట్ ఉంది కదా, సేమ్ అలా మార్క్ చేయకూడదు. టేప్తో ఇలా మెజర్మెంట్స్ తీసుకొని ప్యాంట్ని కట్ చేశారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ ప్యాంట్ పొడవు అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి. ఈజీ అండ్ సింపుల్గా 5 నిమిషాల్లో పంజాబీ డ్రెస్ ప్యాంట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్యాంట్కి ఫ్రంట్ సైడ్ ప్రిల్స్ వచ్చేలా, సైడ్ పాకెట్ వచ్చేలా స్టిచ్ వేశాను. ప్యాంట్ కాలి దగ్గర ఇలా కట్ చేశాను కదా, నెక్స్ట్ వేస్ట్ దగ్గర క్లాత్ని కూడా ఈ విధంగా కట్ చేశాను. ఈ ప్యాంట్ టాప్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ టాప్ను కూడా ఆది డ్రెస్ మెజర్మెంట్స్తో కట్ చేశాను. ఈ ప్యాంట్ టాప్ను కూడా కట్ చేసి స్టిచ్ వేశాను. ఫుల్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ప్యాంట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ సైడ్ ప్రిల్స్ వచ్చేలా, సైడ్ పాకెట్ వచ్చేలా డిజైన్ చేశాను. ఇలా నాకు క్లాత్ సఫిషియెంట్గా లేదు, కుడివైపు మాత్రమే పాకెట్ వచ్చేలా డిజైన్ చేశాను. మీకు కావాలి అంటే 2 వైపులా పాకెట్స్ వచ్చేలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ పాకెట్ని స్మార్ట్ ఫోన్ పెట్టుకునే వీలుగా స్టిచ్ వేశాను. ఈ ప్యాంట్కి మ్యాచ్ అయ్యేలా డ్రెస్ని ఇలా డిజైన్ చేశాను. ప్యాంట్ క్లాత్తో నెక్ దగ్గర కాలర్ని ఇలా డిజైన్ చేశాను. టాప్, ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.